రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన రాహుల్తో చర్చల తర్వాత ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత రాహుల్కు వివరించారు. గంటన్నరకు పైగా ధర్నా కొనసాగుతోంది. ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. రాహుల్, ప్రియాంక ఖర్గేతో సహా కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. నీట్ లీకేజ్, ఢిల్లీలో పోలీసుల లాఠీచార్జ్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన చేస్తున్నారు. గూండాగిరి, నిరంకుశత్వం నడవదంటూ నినాదాలు చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. యువతపై లాఠీచార్జికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని, నీట్ లీకేజీపై పార్లమెంట్లో చర్చకు కూడా ఒప్పుకోవడం లేదన్నారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని, నీట్ అంశంపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ప్రధానమంత్రి నివాసం ఎదుట కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆందోళన చేసిన రాహుల్తో జితేంద్ర సింగ్ చర్చించారు. ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని నివాసం ముందు నిరసన ఆపాలని రాహుల్ని జితేంద్ర సింగ్ కోరారు. అయితే జితేంద్ర సింగ్ ముందు పలు డిమాండ్లు ఉంచారు రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ప్రధానమంత్రి నివాసం ఎదుట కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆందోళన చేసిన రాహుల్తో జితేంద్ర సింగ్ చర్చించారు. ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని నివాసం ముందు నిరసన ఆపాలని రాహుల్ని జితేంద్ర సింగ్ కోరారు. అయితే జితేంద్ర సింగ్ ముందు పలు డిమాండ్లు ఉంచారు రాహుల్ గాంధీ. ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ప్రధాని నివాసం ముందు అక్కడున్న సీజేపీ కార్యకర్తలకు మద్దతు తెలుపుతోంది కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. రాజు, జితేంద్ర సింగ్ రాహుల్ తో చర్చలు జరిపిన అనంతరం అమిత్ షాతో వివరించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్వప్న, ప్రస్తుతం ప్రధానమంత్రి నివాసం ముందు ఇంకా కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తరపున ప్రతినిధిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి రాహుల్ గాంధీతోనూ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో మాట్లాడారు. ఆందోళన విరమించాలి, ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం, వెంటనే ఏదైతే ప్రధానమంత్రి నివాసం నుంచి అందరూ కూడా ఎంపీలందరూ వెళ్ళిపోవాలని చెప్పి కూడా సూచించారు. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ పైన చర్యలెందుకు తీసుకోలేదు, పైగా శాంతియుతంగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆందోళన చేస్తూ పార్లమెంటు ముట్టడికి వచ్చినటువంటి సీజేపీ కార్యకర్తలను, యువత పైన పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళను ప్రాణాలు పోయేలా కొట్టారు, రక్తాలు కారేలా కొట్టారు. సో ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలంటూ కూడా ప్రధానమంత్రి చేస్తున్నటువంటి ఆందోళనలో కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జితేంద్ర సింగ్ అంటే ఇక్కడ ఎప్పుడైతే రాహుల్ గాంధీ, అటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు మిగతా కాంగ్రెస్ ఎంపీలు స్పాట్కు చేరుకున్నారు. ఆ వెంటనే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. సో మొదట రెగ్యులర్గా ఉండేటటువంటి హై సెక్యూరిటీ అంటే ఆ గేట్లోకి నుంచి లోపలికి ఎంట్రీ కాకుండా, అంతేకాదు ప్రధానమంత్రి నివాసం వద్ద వాళ్ళ నుంచి మొత్తం కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే అక్కడ కనిపించారు. సో ఒక్కసారిగా ఎంపీలందరూ కూడా అక్కడికి రీచ్ అవ్వడం, ఎంపీలు చేరుకున్నారటువంటి విషయం తెలవగానే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యాలయం నుంచి కొందరు, దాంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో మొదట్లో కొందరిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం అరెస్టులు చేయట్లేదు. సో అందరితోనూ చర్చలు జరిపేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ప్రతినిధిగా జితేంద్ర సింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ నిన్న చలో పార్లమెంట్ ఎప్పుడైతే హింసాత్మకంగా మారిందో, కావాలనే పోలీసులు యువత పైన అడ్డగోలుగా దాడులు చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలు మొత్తం ఇదే అంశాన్ని లేవనెత్తాయి. అంటే
సభ కూడా సాగినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఇద్దరు కూడా ప్రధానమంత్రి నివాసం ముందు బైఠాయించి ఉన్నారు. వాళ్ళతో పాటు మిగతా ఎంపీలు కూడా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని అమిత్ షా కూడా చేరవేశారు. సో వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే తదుపరి యాక్షన్ ప్లాన్ ఎలా తీసుకోవాలి, వీళ్ళను పోలీస్ స్టేషన్కు తరలిస్తారా లేదంటే ఇంకా ఏమైనా చర్చలు నిర్వహిస్తారా అనేది కూడా ఇంకా ఉత్కంఠగానే కనిపిస్తుంది. ఏదేమైనా దేశ రాజధాని ఢిల్లీ మాత్రం గత 2 రోజులుగా అంటే నిన్న ఈరోజు మొత్తం కూడా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. నిన్న ఈ సమయానికి పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి రావడం, పార్లమెంటును ముట్టడించడంతో టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, దాంతోపాటు వాళ్ళపైన దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ ప్రధానమంత్రి నివాసం వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో మరింత పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. ఇంకోవైపు పెద్ద ఎత్తున యువత సైతం జంతర్ మంతర్కు చేరుకుంటున్నారు. తమ ఆందోళన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కొనసాగుతుందని చెప్పి సీజేపీ కూడా చెప్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఆందోళనలు ఎక్కడి దాకా వెళ్తాయి? ఒకవైపు కాంగ్రెస్ చెప్తూనే ఉంది, ఇక్కడ అరెస్ట్ చేసినా సరే రేపు పార్లమెంట్లో ఆందోళన చేస్తాం, దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఇదే విషయంలో ఆందోళన చేస్తామంటున్నారు. ఎందుకంటే అమాయకులైనటువంటి యువతను దారుణంగా కొట్టారు, రక్తాలు కారేలా కొట్టారు, అందుకోసమే తమ ఆందోళన అంటున్నారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చాలామంది యువకులు ప్రాణాపాయ స్థితిలో చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ చూసి వచ్చినటువంటి రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రిని కలుస్తాను అంటూ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు, కానీ బయటికి మాత్రం పంపించేటటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా బైఠాయించి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. అయితే రాజు ఫస్ట్ నుంచి కూడా సీజేపీ కార్యకర్తలకి కానీ లేకపోతే వాళ్ళ